బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. గత 12 ఏళ్లుగా బాధితులు అల్లాడిపోతున్నారని, 1000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నా ఇంతవరకు న్యాయం జరగలేదని కలెక్టర్తో ఆవేదన పంచుకున్నారు. పూర్తి పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని కట్టుకున్న ఫ్లాట్లను ప్రభుత్వం సీజ్ చేసి కోర్టుకు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ఈ వేలం వేస్తే రిజిస్ట్రేషన్ చేయించుకున్న అసలైన కొనుగోలుదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే వెంటనే స్పందించి న్యాయం చేయాలని, లేదంటే బాధితులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొక్కెర శ్రీనివాసరావు హెచ్చరించారు. మూడు సార్లు కలిసి సిఐడి వాళ్ళకి 6 నెలల 3 సార్లు గడిచిన 12 ఏళ్లలో 18 సార్లు సిఐడి ఆఫీస్ మెట్లు ఎక్కాం. మేము ఇచ్చి గోతాలు ఇదిగోండి గోతం మీకు చూపించాలా. ఈ గోతం కాగితాలు మా అగ్రిగోల్డ్ యొక్క ప్లాట్లు అగ్రిమెంట్లు కట్టి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, అగ్రిమెంట్లు ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ పెండింగ్ పెట్టి వాళ్ళ జీవితాలు పోయిన డాక్యుమెంట్ ఈ గోతం ఉన్నాయి. ఇన్ని గోతాలు కలెక్టర్ ఆఫీస్కి గోతం ఇచ్చాం, సిఐడికి గోతం ఇచ్చాం, హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో గోతం ఇచ్చాం, కొన్ని లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ ప్రభుత్వం గడిచిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, లేక సిఐడి వాళ్ళు కానీ, లేక ప్రభుత్వం యొక్క నేరుగా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అగ్రిగోల్డ్ కంపెనీలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వెంటనే రిలీజ్ చేసేసి వాళ్ళకి అమ్ముకున్న రైట్ వాళ్ళకి ఇవ్వట్లా. మరి దాన్ని ఎందుకు తాత్సార్యం చేస్తున్నారో జీవో నెంబర్ 21 అని